నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, సాటి అయిన సహాయాన్ని చెయ్యాలి అని దేవుడు ఉద్దేశించాడు. దేవుడే చేశాడు. ఇక్కడ ఆదాము గారి యొక్క రోల్ ఏమీ లేదు. వెళ్ళి నాకు ఒక స్త్రీని తయారు చెయ్యి, నాకు తోడు కావాలి, నేను ఒక్కడిని చేయలేకపోతున్నానని ఏం చెప్పలేదు. దేవుడే జోక్యం చేసుకున్నాడు. నాకు ఎలా ఉండేటువంటి సాటి అయిన సహాయం కావాలని ఆదాము గారు డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలే. ఇలాగ నాకు ఈ కండిషన్స్ ఇలా ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఏమీ లేదు. ఆదాముని గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆదాము ఎముకలో నుండి స్త్రీని నిర్మించాడు, తీసుకుని వచ్చాడు. ఆదాము అన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అని. సో కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. జ్యోతులు పక్షులు లేని ఆకాశము ఎట్లా ఉంటుందో, చేపలు లేని సముద్రం ఏ విధంగా ఉంటుందో, మనుషులు కానీ జంతువులు పురుగు లేని భూమి ఎలా ఉంటుందో, స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణంగా ఉంటాడు. అది అనమాట మంచిది కాదు. ఇట్ ఈజ్ నాట్ ఫిట్టింగ్, ఇట్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ అనేది దాని అర్థం అది. సో ఇక్కడ దేవుడు సాటి అయిన సహాయాన్ని చేస్తున్నాడు. సుప్రీం క్రియేషన్ అంటాం. అంటే ఆయన సృష్టి అంతట్లో చివరిగా చేసినటువంటి సృష్టి కంప్లీట్గా అంత మంచిది అన్న తర్వాత కూడా ఇంకా మంచిగా, ఇంకా పరిపూర్ణతకు, ఆదాముకు పరిపూర్ణతను తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి సృష్టి ఇది. సో పినాకిల్ అని, ఇక హయ్యెస్ట్